సో ఆ పెయిన్ తర్వాత ఏం సక్సెస్ వచ్చింది? ఇప్పుడు నేను క్రైమ్ రీల్ నేను అనుకున్నంత ఇప్పటికి నేను ఏం వదలలేదు. నా ఈవెంట్ బోల్డ్ సక్సెస్ అయింది. అంటే ఇప్పటికీ నువ్వు డైరెక్ట్ చేసావా అని నీ వరకు వచ్చింది అంటేనే ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి, కాంటాక్ట్స్ వచ్చాయి, తర్వాత వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషెస్ చాలా ఎక్కువ వచ్చాయి, ఆఫర్స్ కూడా వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి. సో త్వరలో సెకండ్ ఫిలిం కూడా స్టార్ట్ చేయబోతున్నా. అండ్ స్టార్టింగ్ నుంచి మోడలింగ్ ఫీల్డ్లో కష్టాలే, తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం, దాని తర్వాత లవ్లో ప్రాబ్లమ్స్, ఈ సినిమా స్టార్ట్ అయ్యేప్పుడు ప్రాబ్లమ్స్, ఏంది రీజన్స్ ఏంటి? ఏమో దేవుడు కొంతమంది కల్లా రాస్తాడేమో. నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అంటారు, కొంతమంది గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో దేవుడికి అలా అనిపించింది, గిల్లి నేను జోలపడాలి, నేను గిల్లి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుందేమో. జోలపడే టైం రావట్లేదు కదా. అంటే ఇస్తున్నారు కదా. ఇప్పుడు వాటెవర్ ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా. అది నేను యూజ్ చేసుకోపోయినా సెకండరీ, బట్ ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చిందే కదా. సో అదే అనుకుంటాను నేను. ఏదో పెయిన్ ఇచ్చాడు, పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు, తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు, చాక్లెట్ పెట్టాడు, మొత్తానికి వదిలేసాను. ఇప్పుడు సినిమా ఇచ్చాడు, తర్వాత సెకండ్ ఫిలిం ఇచ్చాడు. కానీ వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు సంజన యూజ్ చేసుకోలేకపోతుంది? యాటిట్యూడ్, పొగరు, ఈగో అన్నీ అయి ఉండొచ్చు. ఏదో ఒప్పేసుకుంటున్నావు ఉన్నాయని అవన్నీ జనాలు అనుకుంటున్నారేమో. నేను నాలా ఉన్నా, యాక్చువల్లీ నేను మారలేదు. నేనేంటంటే ఫస్ట్ వీక్లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు యాటిట్యూడ్, పొగరు ఇవంతా వచ్చినాయి. అదంతా వదిలేస్తే నేను నాలా ఉన్నా. పక్కనోడికి ఎలా అనిపిస్తుంది నేను అంటే దానికోసం నేను ఫీల్ అవ్వలేను. నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా, ఎందుకు నా గురించి ఇలా అనుకున్నావు, నా గురించి నువ్వు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ నాకు వద్దు. అనుకున్నావు కదా ఫైన్, బట్ నేను ఇదే ఇంతే, ఇప్పటికీ అంతే, ఎప్పటికీ అంతే. సో నేను నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ యాటిట్యూడ్కి, ఈగోస్కి పొగరు అనుకో, వాట్ ఎవర్, అది నా క్యారెక్టర్. సో దీనివల్ల నేను చాలా లాస్ అయ్యా. అంటే ఏం చెప్పాలి, ఈవెన్ బిగ్ బాస్, ఆ తర్వాత మూవీలో ఆఫర్స్, వాట్ ఎవర్ చాలా చాలా మిస్ అయ్యా. బట్ నాకు ఇప్పటికీ రిగ్రెట్ లేదు, ఎందుకంటే నేను నాలా ఉన్నా కాబట్టి. ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేంజ్ అయిపోయి అవన్నీ నెరవేరలేదు అనుకో, అప్పుడు నేను బాధపడేదాన్ని. వీళ్ళ కోసం అనవసరంగా ఒక మెట్టు దిగజారి నేను ఏమీ సాధించలేదు అంటే ఆ లైఫ్ మొత్తం రిగ్రెషన్ ఉండేది నాకు. బట్ ఇప్పుడు నాకు లేదు. వెళ్ళాం వచ్చాం ఫైన్, సక్సెస్ అవ్వలేదు, దానికేం చేస్తాం. అసలు వెళ్ళనోడు చాలా మంది ఉన్నారు, దానికేం చేస్తాం, అవునా కదా. సో అలా ఫీల్ అవుతాను. సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి? అంటే వచ్చిన ఆపర్చునిటీస్ అంతా వెనక్కి వెళ్ళిపోవడానికి అంటే లైక్ నేను ఫస్ట్ మెల్ట్ అవ్వను, బెండ్ అవ్వను. సో వాళ్ళు అడిగింది నువ్వు ఇవ్వట్లేదు అంతే, ఇవ్వను. అది ఆడికి తెలుసు. ఫస్ట్ నన్ను ఆడిషన్ పిలిచారు అనుకో, పిలిచి చూస్తారు, స్క్రీన్ టెస్ట్ చేస్తారు, బాగున్నారండి, ఈ కేటగిరీ సూట్ అవుతారన్నారు అనుకో, పేమెంట్ అడుగుతారు. నేను ఎప్పుడు పేమెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయను, అది నా సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే, అది చూసుకుంటాను నేను. ఓకే అండి ఇదండి అంటారు. తర్వాత మీకు ఒక 2 daysలో కాల్ వస్తుంది అంటారు. 2 days తర్వాత కాల్ రాదు ఇంకా ఆడప్పటికి గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తాడు నా గురించి, ఇక రాదు కాల్, అర్థమైపోద్ది. ఓకే 2 days తర్వాత రాలేదంటే హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, వాడికి తెలుసు మనం ఇవ్వము. సో ఖచ్చితంగా అటు కాల్ చేయడం. ఇవి కాకుండా ఈ కాస్టింగ్ హౌస్లు కూడా ఉన్నట్టున్నాయి కదా మొత్తం లైఫ్లో. అంటే నేను అందంగా లేనా, ఉన్నా కదా. ఓకే అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు, అంతే. ఎన్ని జరుగుంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్? మొత్తం తక్కువే జరిగాయి. పక్కన వాళ్ళ లైఫ్తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడి తక్కువే జరిగాయి, అది మాత్రం ఒప్పుకుంటాయా, చాలా తక్కువ. సో చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే కొంచెం భయపడుతుంటారు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి. విజయవాడ నుంచి వచ్చి తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చేసి ఇవంతా ఫేస్ చేసి కూడా స్టిల్ ఇండస్ట్రీలో ఉంటాను రీజన్ ఏంటి? నా నమ్మకం. పక్కన ఆఫర్ ఇచ్చేది మనం తెచ్చుకోలేమైంది, అదొక్కటే అర్థమవుతుందా నీకు? ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో పిక్కుతాడు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ లైఫ్లో, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఛానల్కి వెళ్ళావు, వాడు ఇవ్వాలా, నువ్వే స్టార్ట్ చేసుకో, నీకు టాలెంట్ ఉంది కదా. సో పక్కన ఆఫర్ ఇవ్వలేదు, నువ్వే సినిమా చేసుకో. నా మైండ్ సెట్ అది. అంటే నువ్వు ఖచ్చితంగా ఈ సినిమాలోనే చేయాలి, ఖచ్చితంగా నీకు కమిట్మెంట్ ఇస్తేనే ఇస్తాడు కాబట్టి బెండ్ అవ్వాలి, ఇవన్నీ మనకు లేదు. నువ్వు ఇవ్వలేదు, నేను చేసుకోగలుగుతా సినిమా, చేసుకున్నా. నాతో పాటు ఒక 100 మందికి పని ఇచ్చా, ఇంకో సినిమాకి 100 మందికి పని ఇస్తా.
ఇలా కాస్టింగ్ కౌచ్ లేకోకుండా లేడీ డైరెక్టర్ లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి కంఫర్టబుల్గా నాతో వచ్చి ఓన్లీ టాలెంట్ చూసుకొని నేను తీసుకోగలుగుతా. సో అలాగా నేను బిల్డ్ చేయగలుగుతున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అడగమని ఎవడన్నా, ఇప్పుడు ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్, నన్ను అడగమని ఎవడన్నా వచ్చి అడుగుతాడా? అడగరే కదా. అంతే. అంటే ఒక సీజన్ 2 అప్పుడు ఒక కామనర్గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా హౌస్లోకి వెళ్ళిన సంజనాకి ఇన్ని డబ్బులు ఎక్కడ? మిడిల్ క్లాస్ అని ఎవరు చెప్పాడు? ఆ టైంలో ప్రోమోలు అదే కదా చెప్పింది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే వాట్ ఈస్ ద మిడిల్ క్లాస్ మీన్? అంటే బస్ ఎక్కి బస్సులో తిరుగుతున్నా, అప్పుడు కారు అట్లా ఏం లేదు. అంటే ఒక 6 లక్షల రూపాయల బ్యాగ్ యూజ్ చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే అన్ని డబ్బులు వచ్చినాయి అంటే ఎలా? ఈ 5-6 ఇయర్స్ లో ఈ జర్నీ 5-6 ఇయర్స్ హౌస్ లో మాకు కామనర్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అదేంటి? నాకు బిగ్ బాస్ కాల్ రావడమే అమెరికాలో వచ్చింది. నీకు తెలుసా విషయం? తెలుసా? బిగ్ బాస్ కాల్ నాకు అమెరికాలో వచ్చింది. మరి కామనర్ చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి అమెరికాలో ఎలా ఉంటుంది? అది వదిలేస్తే నా ఏబీ ఎక్కడ జరిగింది తెలుసా? దస్పల్లాలో జరిగింది. తెలుసా ఎక్కడ జరిగింది తెలుసా? ఏబీ చూడు, దస్పల్లా హోటల్లో జరిగింది. అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ అని దస్పల్లా హోటల్. మరి అప్పటికి నేను దస్పల్లాకి వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వచ్చిన దాన్ని నువ్వు చెప్పినట్టు 5 లక్షల బ్యాగ్ కొనుక్కోలేనా? 2 కోట్లు పెట్టి సినిమా తీసుకోలేనా? మిడిల్ క్లాస్ అంటే మీరు చెప్పింది ఏంటి? మా నాన్నగారు ఫార్మర్, ఒప్పుకుంటా. ఫార్మర్కి ఎకరాలు పొలాలు ఉండకూడదా? దానికి డబ్బులు రాకూడదా? చెప్తున్నా. అంటే ఒక సినిమా తీసేంత డబ్బులు వస్తాయి. ఇప్పుడు 2వ సినిమా చేస్తున్నప్పుడు కూడా డబ్బులు నాకు మా నాన్న ఇస్తున్నారు. ఓకే, సెకండ్ సినిమా కూడా ప్రొడ్యూసర్ నువ్వే? సెకండ్ ఫిల్మ్ కి చేస్తున్నారు. నాకు ఇంకో ప్రొడ్యూసర్ కూడా వచ్చారు. సెకండ్ ఫిల్మ్ కూడా ఉంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను కారు కొన్నా. నువ్వు ఎప్పుడన్నా నా గూగుల్లో చూస్తే 3rd బిగ్ బాస్కి వెళ్ళక ముందే మా నాన్న కారు ఇప్పించి నన్ను పంపించారు బిగ్ బాస్ లోపలికి. సో నాకు ఇవన్నీ బిగ్ బాస్ తర్వాత రాలేదు, ఇవన్నీ నాకు బిగ్ బాస్ ముందే ఉన్నాయి. నా ఇల్లు బిగ్ బాస్ ముందే ఉంది. సో వాట్ ఎవర్ ఏదైనా సరే, నేను ఎమ్మెల్యే కింద నుంచింది కూడా బిగ్ బాస్ తర్వాత వన్ ఇయర్కే 2019లోనే. సో అప్పుడు నేనే ఖర్చు పెట్టుకున్నాను. నేను ఇవన్నీ నాకు ఎవరో ఇవ్వలేదు, ఇవన్నీ నా సొంతంగా ఉన్నది. సో ఏంటంటే ఒకటి, నువ్వు చెప్పింది నువ్వు అడగొచ్చు, అంటే నీకు ఇంత మనీ ఎందుకుంది అని. నేను మా కన్నయ్యలు ఎవరు లేరు. ఇప్పుడు నా చెల్లి కారు ఏంటి? సిరి ఆడి. సిరిది ఆడి, సిరి ఆడి. మరి సిరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడే కదా. సో అది మా డాడీ కొనిచ్చిన కారే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను సంపాదించాను ఉండొచ్చు, నేను డబ్బులు అంటే ఇప్పుడు దానికి 70 లక్షలు 80 లక్షలు కారు ఉంది అంటే అది మేము కొనుక్కున్న కారే కదా. సో ఇప్పుడు నాకంటే నేను కొనుక్కున్నా. నేను ఇప్పటికి ఇంకా స్టిల్ దేంట్లో తిరుగుతున్నా? I20లో తిరుగుతున్నా. నాది బెలీనో ఒకటి, I20 2 కార్లు ఉన్నాయి. సో నేనేంటంటే ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చిన ఏ డబ్బులు ఉన్నాయి నేను సినిమాకి పెట్టుకున్నా. ఇప్పుడు నా కట్నమైనా సరే, నా సేవింగ్స్ అయినా ఏమైనా ఉన్నా నేను సినిమాకి పెట్టుకున్నా. సో వాళ్ళకి ఫ్యాషన్స్ ఉంది కాబట్టి కార్కు పెట్టుకున్నారు మా చెల్లి వాళ్ళు.